మన నటసింహం నందమూరి బాలకృష్ణ సార్ గురించి అందరికి తెలిసిందే కదా నుల్లా. బాలే సార్ ఏం చేసినా సుత చాలా వెరైటీగా చేస్తాడు. సార్ చేసిన ఏ వీడియో అయినా ఆ వీడియో ఏదైనా ట్రెండింగ్ అవ్వాల్సిందే. సార్ చేసే స్టెప్పులైనా సార్ మాట్లాడే మాటలైనా అన్ని ట్రెండింగే. అట్లాంటి బాలయ్య సారు ఇప్పుడు సుత మల్లోపల్లి ట్రెండింగ్ అవుతున్నాడు. గదేందో తెలవాలంటే మీరైతే ఖచ్చితంగా ఈ ముచ్చట చూడాల్సిందే. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకొకటి పని చేసిందనుకో నీకొచ్చే పుట్టినరోజు ఉండదు అని బాలయ్య బాబు ఏం చేసినా సరే హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే. ఫ్యాన్స్ అందరి నోట జై బాలయ్య జై జై బాలయ్య అనే మాట కూడా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందనే చెప్పుకోవాలి. ఈ ముచ్చట్లనే భాగంగా మన మాస్ హీరో ఉన్నాడు కదా, నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేనే లేపుకుంటానని అన్నాడు కదా. గదేనోలా ఈ నగరానికి ఏమైంది పలక్నామా దాస్ అట్లాంటి మంచి మంచి సినిమాలు తీసిండు కదా మన విశ్వేషన్న. అన్న చేసిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని కొత్త సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా మన బాలయ్య బాబును పిలిచిర్రట. ఇక మన బాలయ్య బాబు వస్తే ఎట్లుంటుందో మన అందరికి తెలుసు కదా. స్టైల్ గా మైకును గిర్రా గిర్రా దీపుడు, స్టేజ్ పైన డైలాగులు పద్యాలు చెప్పుడు, స్టెప్పులు వేసుడు. బాబా ఇట్లాంటివి అయితే చాలా చేస్తాడు బాలయ్య బాబు సారు. గట్లనే ఇప్పుడు సుత సారుగా ఈవెంట్ లో కూర్చున్న కుర్చీ కాడ ఏదో బాటిల్ కనిపిస్తుంది. ఒకటేమో పెద్దది వాటర్ బాటిల్ లెక్కనే కొడుతున్నది, ఇక మరి పక్కనే ఉన్న చిన్న బాటిల్ గాయత ఏదో ఎర్ర కొడుతుంది. మీకు తెలుసునా గదే ఏ జ్యూస్ అయి ఉంటదోల్లా. అంతేకాదోల్లా ఈ ఈవెంట్ లో కూడా ఒక చిలిపి పని చేశాడు బాలయ్య బాబు. ఈ సినిమాలో నటించిన కథానాయకి అంజలిని సరదాగా తోసేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. చూశారు కదా బాలయ్య బాబు ఏది చేసిన ట్రెండే పో.